యేసు నాయనా, నా ప్రభుడవు నీవు. అయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా నాయనా, నీకు వందనాలు. నా తండ్రి, నీ వాక్యము నాకు బయలుపరచు. అయ్యా, నీ ప్రజలందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి హృదయములు ఎరిగిన వాడా నాయనా, నువ్వు ఆ హృదయము ఎరిగి ఉన్నావు. వారిని ఆశీర్వదించి దీవించి కాపాడుమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, నాకు బాగాలేదా? మెసేజ్ పోయిందంతా. నేను వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్ గారు. అట్లయితే ఆమేన్. ఇప్పుడు అపోస్తుల కార్యము, దేవుని కృపలో మీరంతా ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం అందరం బాగున్నాం. ముందు లైట్ వేసుకోలేదా? లైట్ వేయండి ఫ్రంట్. రెండు లైట్లు కూడా వేసారు. రోజు లాగలేదు మరి చీకటి. సైడ్ లైట్ వేయాలి. అటుపక్క సైడ్ లైట్. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. కాస్త పర్లేదు. పట్టుకొని లేపుకోవాలి. సరే లేదంటే చెప్పండి. వీడియో ఆపేసేయి సరిపోద్ది. ఏమైంది? సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరంతా బాగున్నారు కదా? దేవుని కృపలో ఉన్నాం బ్రదర్ గారు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తల కార్యము 10:36. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇప్పుడు ఈ విషయము మీరు మర్చిపోకూడదు. ఏమని చెప్పాలి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసు. ఓకే, యేసు. తర్వాత అందరికీ. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య నామాన, క్రీస్తయ్య నామాన మంచిదే. కానీ అక్కడ ఏమి మిస్ అయింది? ప్రభువు. ఆమేన్. ప్రభువు వాడు ఎలాంటి వారికైనా యేసు ప్రభువు అని చెప్పాలి అని మన బాధ్యత. అది మన యొక్క బాధ్యత. అందుకనే మనం చాలా మందిని కొత్తలో యేసుక్రీస్తు అట్లా మాట్లాడుతుంటే, అమ్మ అట్లా కాదు, మీరు ఏం చెప్పాలి? ప్రభువు. ఆయన నీ స్నేహితుడు, లేకపోతే ఇంకొక రకం ఎన్ని రకాలుగా చెప్పినా యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ఖచ్చితంగా మాట్లాడాలి. తర్వాత ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి సమాధానకరమైన. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు
సమాధానకరమైన సువార్తను ప్రకటించి దినమా సమాధానకరమైన సువార్తను సమాధానకరమైన సువార్త. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఆమేన్. ఇప్పుడు మీరు ఎరుగుదురు కదా. ఎరుగుదుము. అప్పుడు కేవలం ఇశ్రాయేలుకు వారికి పంపిన వర్తమానము మీరు ఎరిగిద్దరు కదా అని చెప్పాడు. కానీ మనకి కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి మనకి కూడా తెలియచేసి ఉన్నాడు. ఆమేన్. ప్రకటించి ఉన్నాడు. అందరికీ ప్రకటించి అందరికి కూడా ప్రకటించి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అట్లానే అపోలో 9:32 అపోస్తల కార్యము 9వ అధ్యాయము 32వ వచనం 31. యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. అభివృద్ధి పొందుతూ సమాధానము కలిగి ఉండెను. ఆమేన్. కట్టబడుట సమాధానము సమాధానము కలిగి ఉండెను. కాబట్టి సమాధానము ఒకటి, సమాధాన సువార్త ప్రకటించి మనకు అప్పచెప్పాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు సమాధానము కలిగి ఉండాలి. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా. చూడండి, ప్రభువు నందు భయము. ఆమేన్. మరియు ప్రభువు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిసి నడుచుకొనుచు విస్తరించు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు యోహాను సువార్త 20:19 వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి వాళ్ళతో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. సమాధానము కలుగునుగాక. ఏమన్నాడు ఆయన? మీకు సమాధానము కలుగునుగాక. మీకు సమాధానము కలుగుగాక. ఎప్పుడు? చనిపోయిన తర్వాత, లేచిన తర్వాత, పునరుద్ధానుడయ్యాక. కాబట్టి ఆయన బ్రతికి ఉన్నప్పుడు సమాధానం చెప్పాడు. ఆయన మళ్ళా చనిపోయి లేచిన తర్వాత కూడా సమాధానము మనకి కలుగునుగాక అని చెప్పాడు. అవునా కదా? అవును. కాబట్టి ప్రతి విషయములో మీరు అటు
యేసుక్రీస్తు ప్రభువు సమాధాన సువార్త మనకు తెలియజేశాడు. ఆయన శిష్యులైనటువంటి వారు కూడా సమాధానము గురించి మనకి చెప్పాడు. పాత నిబంధన గ్రంథములో కూడా సమాధానము గురించి చెప్పాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఆయన లేచిన తర్వాత ఇప్పుడు కూడా సమాధానం. సమాధానము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యోహాను 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఆమేన్. 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 సమాధానము దేని యందు? ఆయన యందు. ఆమేన్. 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 నా యందు మీకు సమాధానం కలుగునట్లు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ మధ్యలో నిల్చున్నాడు. నిల్చొని మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. వెంటనే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. ఈ మాట చెప్పాడు. ఇది ప్రభు చెప్పారు, యేసు ప్రభు చెప్పాడా? ఉమ్. ఓ లోకములో మీకు శ్రమ కలుగును. కలుగును అంటే దాని అర్థం ఏంటి? ఉంటదనా మనకి శ్రమలు కలుగుతాయి? శ్రమలు ఉంటాయని చెప్తున్నారు. చెప్పాడా? అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించి. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఇక్కడ మరలా చెప్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. నేనేమో లోకాన్ని జయించాను. మీరెవరు? నా శిష్యులు. మీ యందు నేనున్నాను. మీరెవరు? నా శిష్యులు. మీ యందు నేను. కాబట్టి నా శిష్యులు అంటే మీకు శ్రమ ఖచ్చితంగా కలుగును. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అరే శ్రమ కలుగును అని చెప్పటం ఏంటి చిత్రంగా ఉన్నది. యేసు ప్రభు దగ్గరకు వస్తే మాకంత సమాధానము చెప్పాడు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు అని చెప్పాడు కదా. కాబట్టి ఆయన సమాధానము మనకిస్తున్నాడు కదా. ఇంకా ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆయన మాటలు మనతో చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, దీనికి మనం ఇష్టము పడతామా? చెప్పాలి. అందరూ కరెక్ట్ గా చెప్పండి. ఇష్టపడాలి. కొత్త మాటలు చెప్పి మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా మాట దేవుడితో మాట్లాడే మాటలు కరెక్ట్ గా ఉండాలి. అందుకని లోకములో మీకు శ్రమ ఆయన ధైర్యం తెచ్చుకొనుడి.
ఎందుకు? నేను లోకమును జయించున్నాను. నేను మీలో ఉన్నాను, మీతో కాబట్టి ఉన్నాను. మీరు కూడా లోకమును జయిస్తారు, జయించుతారు. ఆమేన్. జయిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ధైర్యము తెచ్చుకొని తెచ్చుకోండి. యేసు ప్రభు సైతము లోకాన్ని జయించాడు. అవును. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన సమాధానము మనతోటి ఉన్నది. ఆమేన్. కాబట్టి మనము ఈ లోకములో శ్రమలు ఎన్ని వచ్చినా సరే భయపడి ధైర్యం తెచ్చుకుంటేమో ధైర్యంగా ఉండాలి. ఆయన లోకమును జయించున్నాడు కనుక మనము వేటిని లెక్క చెయ్యము. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అట్లానే యోహాను 14:27 యోహాను సువార్త 14:27 సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహించు. ఆయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో మీతో చెప్పుచున్నాను. ఎక్కడికి నేను వెళ్తున్నాడు? యేసు ప్రభు వెళుతున్నాడు. శాంతి లేక సమాధానము. శాంతి లేకపోతే సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆమేన్. నా సమాధానమే మీకు అనుగ్రహించుచున్నాను. సమాధానము లేకపోతే శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. ఆమేన్. తర్వాత నేను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయము కలవరపడనీయకుడి. కాబట్టి మీరేం చేయాలి? కలవరపడ మీ హృదయము కలవరపడనీయకుడి. ఆమేన్. ఆమేన్. నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. మీరు మీ హృదయాన్ని ఏం చేయాలి? కలవరపడనీయకుడి. ఆమేన్. ధైర్యం వచ్చిందా? వచ్చింది. నా యందు మనము ఆయనందు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. మేము కలవరపడనీయకు. ఎందుకు? శాంతి సమాధానాన్ని శాంతిని మనకు అనుగ్రహించారు. సమాధానము మీకిచ్చాను అంటే ఇప్పుడు ఆయన తోడుగా ఉంటాడా లేదా? మనకి ఉంటారు. పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉన్నాడప్పా. ఇక భయం ఎందుకు? ఇప్పుడు దేవుడు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా మన కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు. అయిన యేసుక్రీస్తు మీ దగ్గర వచ్చి నివాసం చేస్తామంటున్నాడు. సమాధానము ఇక్కడ మీకు అందరికి ఇస్తున్నాను. నేను వెళ్తున్నాను కానీ ఎవరుంటారు మీతోటి? పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ ఉంటాడు. ఆమేన్. భయపడాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. లోకం మొత్తం మనకి ఎదురు తిరిగి వచ్చిన లెక్క చేయము. ఎందుకంటే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు
జయించాడు. ఆయన లోకమును జయించి ఉన్నారు. ఆమేన్. మీ హృదయాలు మాత్రం మీరేం చేయాలి? కలవరపడనీయద్దు, వెరవనీయద్దు. వెరవనీయకుడి. బెర్రబడనీయకుడి, బెర్రబడనీయకుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే మనం ధైర్యముగా దేవుని సన్నిధిలో మనం ఉండినట్టయితే లూకా సువార్తము 24:36 వచనము. లూకాసు వార్త 24:36. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో మాటలాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీకు సమాధానమవును గాక. ఆమేన్. 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 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాడు. తర్వాత శాంతి లేక సమాధానము మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇప్పుడు ఆయన ఏం చెప్తాను? మీ మధ్య నిలుచొని మీకు సమాధానం గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక భయము అవసరం. ఆమేన్. మనం ఇక మళ్ళా రేపు నుంచి ప్రార్థనకు రానండి బ్రదర్, ఎందుకు మా ప్రభు కనబడ్డాడో లేదో, అసలు మీరేదో ఆ లోకంలోనే శ్రమ, మాకు శ్రమ ఉంటది అంటున్నావు. ఇప్పటికే మా కుటుంబంలో బాధలు కష్టాలు నష్టాలు అన్ని వస్తున్నాయి. ఇప్పుడు పడతా ఉన్నాము, చాలా బాధపడుతూ ఉన్నాము. ఇక చాలు నాయనా. ఓహో అట్లానా? ఆహా, నేను లోకమును జయించానే, నన్ను చూడు, నువ్వు నన్ను చూడు, నేను ఎలా ఉన్నాను. భయంకరమైనటువంటి శ్రమ నేను అనుభవించానా లేదా? నేను లోకమును జయించాను కాబట్టి మాత్రము నేను లెగిచాను, చనిపోయి లెగిచి ఉన్నాను. నేను మీ మధ్య వస్తాను. మీ హృదయాలు కలవరపడితే ధైర్యముగా ఉండండి. ఇప్పుడు నేను వస్తాను. ఇలాగు మాట్లాడుచుండగా ఆయన మధ్య నుంచి సమాధానం అవును గాక అని వారితో అనేను. ప్రభు మనకి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగినటువంటి వారెవరైనా ప్రార్థన చేయవచ్చును. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం, వేలాది స్తుతులు, స్తోత్రం ప్రభా. తండ్రి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన ద్వారా దేవుని సమాధానకరమైన సువార్త ప్రకటించిన ఇజ్రాయేలుకు పంపిన వర్తమానము మేము ఎరిగి ఉన్నామని నువ్వు తెలియజేసిన వార్తను బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి జీవించుట తెలియజేసిన దాన్ని బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు. మరి అదేవిధంగా తండ్రి నీ అందు సమాధానము కలిగినట్లుగా లోకము శ్రమ కలుగునని నువ్వు తెలియజేసిన ఆయనను ధైర్యము తెచ్చుకున్నది. నా శాంతిని మీకు అనుగ్రహించిన, నా సమాధానము నీకు అనుగ్రహించుచున్నానని నీవు తెలియజేస్తున్న విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నిజముగా తండ్రి మీ హృదయంలో కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి అని నువ్వు తెలియజేస్తున్న దాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి సమాధానం అవును కాక అని పలికిన మాటను బట్టి తండ్రి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ
తండ్రి ఇచ్చిన వాక్యము దీవించి ఆశీర్వదించి నడిపించినందుకు తండ్రి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడు ప్రభువు యేసుక్రీస్తు శక్తిగల నామములో అడుగుపెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడ మహాగణుడైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొక నూతన దినంలో ప్రభు, నీ దాసుడు నీ కుమారుడు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన మాటల కొరికే వందనాలు. ప్రభు, మీరు లోకానికి తండ్రి ప్రభువుగా వచ్చారు, అందరికీ ప్రభువుగా మీరు ఈ లోకానికి వచ్చారనే సత్యాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. అలాగే తండ్రి, నేను ప్రభు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ లోకంలోనికి సమాధానకరమైన సువార్త ప్రకటించబడిందని, అది ఇశ్రాయేలుకే కాదు కానీ ప్రభు సమస్త జనులకును ఆ సువార్త ప్రకటించబడినందుకు మేము ఈ రోజు రక్షించబడి ఉన్నామని మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, రక్షించబడిన సంఘం క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానంతో ఉండదని, ప్రభునందు భయముతోనూ పరిశుద్ధాత్మ ఇందలే ఆదరణతో అది రోజు రోజుకి విస్తరించిన విధానం బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, నువ్వు పునరుద్ధరణుడవై వచ్చి కూడా తండ్రి మాకు కనబడి సమాధానము కలుగును కాక అని ప్రభు నీ సంఘంలోని శిష్యులను మీరు దీవించారు. నా యందే మీకు సమాధానము కలుగును, నా సమాధానమే మీకు అనుగ్రహిస్తున్నాను అని ప్రభు, మీరు ఏ సమాధానాన్ని కలిగి ఉన్నారో ఆ సమాధానం మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. నేను సమాధానం అనుగ్రహించి వెళ్తున్నాను. మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను అని ఆదరించి నా తండ్రి మాకు కలగబోయే అపకాయం ఎదురున్నా కానీ ప్రభు మీరు మాతో ఉంటారు అని మాకు నిశ్చయతను కలగ చేసిన దేవా మీకే స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా మీకే సమాధానం కలుగును గాక అని. అయ్యా, పునరుద్ధారుడిగా కూడా తండ్రి మీరు మళ్ళీ మాకు కనబడి ఆ విధంగా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి ప్రతి క్షణము మీ సమాధానము మాతో ఉంటున్నందుకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సంఘానికి ఉంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మేము ఏ విషయంలోనూ భయపడక, కలవరపడక, వెరవక ఉండాలని మీ మాటలను మేము జ్ఞాపకం చేసుకుని ఏ పరిస్థితుల్లోనూ భయపడకుండా ఉండగలిగే స్థితి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యం అనుగ్రహించిన నీ కుమారుణ్ణి ప్రత్యేకంగా మీరు దీవించి ఆస్వాదించండి, మంచి ఆరోగ్యంతో ఈ కృపలో భద్రపరిచి మీరు కాపాడుతున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక దాసుడు తండ్రి నీ కుమారుడు మరి వాక్యాన్ని ప్రకటించినట్టుండగా నీ కుమారుణ్ణి కూడా మీ ఆత్మతో అభిషేకించండి. మీరే ప్రభు బిడ్డను స్వాధీనపరచుకొని సెలవు చాటున మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. మీ నుంచున్న ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి. వాక్యము ఎంతో విలువైనదో ప్రభు, మీ మాటలు ఎంత పరిశుద్ధమైనవో పవిత్రమైనవో గ్రహించుకుని వాటిని భద్రపరచుకుని వాటి ప్రకారంగా జీవించే జ్ఞానం దయచేయమని అందరికీ ప్రభు అని యేసుక్రీస్తును అయ్యా తండ్రి భయపడక ధైర్యంతో కొనసాగుతూ ఆయనలో జీవించే భాగ్యం అందరికీ దయచేయమని ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 నీతి